మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమాజంలో అవగాహన పెంపొందించేందుకు బోధన్పట్నంలోని ఇందూరు హై స్కూల్లో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ పోస్టర్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ 2026 సందర్భంగా నిజామాబాద్ పోలీస్ శాఖ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, యువతపై దుష్ప్రభావం అనే అంశంపై విద్యార్థులు రూపొందించిన చిత్రాలు సందేశాత్మకంగా నిలిచాయి. చూజ్ లైఫ్ నాట్ డ్రగ్స్, డ్రగ్స్ ఫ్రీ ఇండియా వంటి నినాదాలతో రూపొందించిన పోస్టర్లు యువతను ఆలోచింపచేసేలా ఉండడంతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి శ్రీనివాస్ విద్యార్థుల సృజనాత్మకతను అభినందిస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా బహుమతులు అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ దుష్యంత్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, జిల్లా ట్రస్మా అధ్యక్షుడు, పాఠశాల కరెస్పాండెంట్ కొడాలి కిషోర్, ప్రధానోపాధ్యాయులు రామారావు, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.